మనకి నానుడు పేరు పోదు. ఇప్పుడు కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరు పెట్టారండి. వైఎస్ఆర్ జిల్లా అంటున్నామా, మనం కడప జిల్లా అని పిలుస్తున్నామా? ఎన్టీఆర్ జిల్లా మీది ఏడంటే మాది పెదవాడ అంటాం, కానీ ఎన్టీఆర్ జిల్లా అని చెప్పను కదా నేను. అట్లాగే ఇవన్నీ దీంతో పెద్ద ఒరిగేది లేదు, పోయేది లేదు. సచివాలయం అంటే దాని పేరేదో మార్చి, లేకపోతే రైతు భరోసా కేంద్రం అంటే రైతు సేవా కేంద్రం అని పెట్టేంత మాత్రాన మర్చిపోతారా జనం? కాబట్టి ఆ సర్వీసెస్ లో ఇంకా అప్గ్రేడేషన్ ఏదన్నా చేసి మన ముద్ర వేసుకోవాలి. ఆ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు. మేబీ ఏమన్నా ఇంకా చేస్తారేమో చూద్దాం. అంటే ముందు జగన్ ముద్ర చెరిపేస్తే తర్వాత ఈ ముద్ర ఆటోమేటిక్ గా పడతారు. చెరుపుకోవడం అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మనం చేస్తే శృంగారం, ఎదురుళ్ళు చేస్తే విచారం అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి, అది పెట్టింది రాజశేఖర రెడ్డి. దాన్ని వీళ్ళు పీకేశారు. రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు, మళ్ళీ వీళ్ళు పీకేశారు. వీళ్ళు పీకేసినప్పుడు గొప్పతనం, వాళ్ళది కలిపితే గనక మంచితనం. అవి కామన్ గా జరిగిపోతుంటాయి అంతే. కొత్త సంవత్సరంలో ఇది ఒక రికార్డుగా అయితే చెప్పుకుంటున్నారు, భారీగా మద్యం తాగారట. అయితే ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇవాళ 2 పత్రికల్లో కూడా, వాళ్ళ పత్రికల్లోనే అంటే క్లారిటీ ఉందలేండి, 3 రోజులకి 500 కోట్ల రూపాయలు తాగేశారు అద్భుతంగా అని వీళ్ళు రాస్తే, ఒక్క 31వ తేదీ రోజే 200 కోట్ల వరకు రాశారు అనేది ఈనాడు. ఓకే, ఈ వ్యత్యాసం గురించి ఒకటి పక్కన పెట్టిన, ఇది ఒక ఏదో రికార్డుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మద్యం తాగించి కోట్ల రూపాయల మద్యం, అది కూడా 100 కోట్లు తాగించడమే ప్రభుత్వం అదేదో ఒక సక్సెస్ గా ఫీల్ అవుతుంది. ఎలా చూడాలి? ప్రభుత్వం ఫీల్ అవ్వట్లేదు, మధ్యలో ఈ పిల్లకాయలు ఫీల్ అవుతున్నారు, ఈ జర్నలిజం పిల్లకాయలు. బేసిక్గా ఎట్టుంటదంటే, ఇప్పుడు నేను ఈనాడులో చేసేటప్పుడు, లేకపోతే తర్వాత కాలంలో చేసేటప్పుడు, మేము ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పోతే ఓ చివరిన చీకటిగా ఉండే ప్రదేశం